కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'సింహ', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు ఒకదానికి మించి ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. 'అఖండ' మూవీ అయితే బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. బాలయ్య హై లెవెల్ యాక్టింగ్, బోయపాటి టేకింగ్, తమన్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళాయి. థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. తమన్ బీజీఎంకి కొన్ని థియేటర్లలో సౌండ్ బాక్సులు కూడా పేలిపోయాయి. దీనికి సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్, కుంభమేళాలో మొదలైన ఈ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దసరా కానుగ్గా సెప్టెంబర్ 25న దీన్ని విడుదల చేస్తానని మేకర్స్ ఎప్పటినుంచో చెబుతూ ఉన్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడంతో మూవీ వాయిదా పడుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'అఖండ 2' సెప్టెంబర్ 25న విడుదల కావడం కష్టమేనని తెలుస్తుంది. ఆధ్యాత్మిక అంశాలతో కూడా ఈ చిత్రాన్ని దసరా పండక్కి తీసుకురావాలని బోయపాటి శ్రీను చాలా కష్టపడ్డారు. ఇందుకోసం తన రెగ్యులర్ స్టైల్‌ని పక్కన పెట్టి శరవేగంగా షూటింగ్ చేశారు. బాలయ్య కూడా అందుకు తగినట్లుగా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని సహకరించారు. అంతేకాదు తన డబ్బింగ్ పార్ట్‌ని కూడా ఎప్పుడో కంప్లీట్ చేసేశారు బాలకృష్ణ. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొనింది. వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విడుదల తేదీకి నెల రోజుల సమయం కూడా లేని సందర్భంలో ఫైనల్ కాపీ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో మేకర్స్ డైలమాలో పడినట్లు తెలుస్తుంది. ఇంత తక్కువ టైంలో వీఎఫ్ఎక్స్ పనులు గబగబా పూర్తి చేయాలని ప్రయత్నిస్తే క్వాలిటీపై ఎఫెక్ట్ పడి రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'హరిహర వీరమల్లు', 'వార్ 2' చిత్రాల్లో వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో సినిమా కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే దసరాకి రేస్ నుంచి 'అఖండ 2' వెనక్కి వెళ్లే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ 'ఓజీ' వరుస అప్డేట్లతో హడావిడి చేస్తుంటే 'అఖండ 2' నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం చూస్తుంటే రిలీజ్ వాయిదా పడడం ఖాయమేనని కనిపిస్తుంది. ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే మళ్లీ డిసెంబర్‌లకే వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేస్తున్న ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీ ఆ డేట్ రాకపోవచ్చని, దాని మేకర్స్ సంక్రాంతిపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ 'అఖండ 2' కూడా సంక్రాంతికి రావాలనుకుంటే పోటీ తీవ్రంగా ఉంది. ఇది కలెక్షన్స్‌పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. పైగా 'అఖండ' మూవీ డిసెంబర్‌లోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కావడంతో అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ 'అఖండ 2'ని కూడా అదే నెలలో రిలీజ్ బాగుంటుందని మేకర్స్ ఆలోచించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రిలీజ్ డేట్‌పై దర్శక నిర్మాతలు క్లారిటీ ఇస్తేనే కానీ రూమర్స్ ఆగేలా కనిపించట్లేదు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి రికార్డింగ్, వీఎఫ్ఎక్స్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియకు మరింత శ్రద్ధ అవసరం. మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం తరువాత 'అఖండ 2' సినిమాపై నెలకొన్న అంచనాలకు పరిగణనలోకి తీసుకుంటే అత్యుత్తమ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించడానికి అదనపు సమయం అవసరమవుతుంది. నిజంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో చిత్ర బృందం చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. అద్భుతమైన విజువల్స్, రాజీపడని నాణ్యత, మంచి థియేట్రికల్ అనుభూతిని అందించడానికి టీమంతా అవిశ్రాంతంగా 24 గంటలు కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా షెడ్యూల్ చేసిన సెప్టెంబర్ 25న విడుదల చేయడం లేదు. కొత్త విడుదల తేదీని మార్చాలని మేము నిర్ణయించుకున్నాము. అన్ని అంచనాలను అధిగమించి ప్రేక్షకులకు అద్భుతమైన థియేటర్ అనుభవాన్ని అందించడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. 'అఖండ 2' కేవలం సినిమా కాదు, ఇది సినిమా పండుగ అవుతుంది అని
14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటనలో పేర్కొంది. 'అఖండ 2' సినిమా వాయిదా పడడంతో 'ఓజీ' చిత్రానికి లైన్ క్లియర్ అయింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకి బాలయ్య సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ ఉంటుందని అందరూ భావించారు. కానీ చివరకు బాలకృష్ణ వెనక్కి తగ్గారు. దాంతో దసరా కానుకగా సెప్టెంబర్ 25న 'ఓజీ' సినిమా సోలో రిలీజ్ కానుంది. 'అఖండ' సినిమాలో బాలకృష్ణ అఘోర పాత్రలో కనువిందు చేయనున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్ష అలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రాయ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ గారి చిన్నమ్మాయి తేజస్విని సమర్పిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.